ప్రజాహితమైన సేవలు చేసిన వారు భౌతికంగా దూరమైన శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని, అటువంటి కోవకు చెందిన వారే మాజీ ఎమ్మెల్యే దివంగత నేత బడేటి కోట రామారావు అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఏలూరు నరసింహారావుపేటలోని ఫ్లాష్ టీమ్ ఆఫీస్ వద్ద మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేవా పదం అనే పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో బడేటి బుజ్జి సోదరులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం బడేటి బుజ్జి చిత్రపటానికి ఎమ్మెల్యే చంటి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో భాగంగా ప్రకృతి హితమైన వృక్ష సంపదను పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ట్రీ గార్డ్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చంటి డయేరియా నివారణకు ఉచిత హోమియో పిల్స్ ను పంపిణీ చేశారు. అలాగే 100 మంది వృద్ధులకు చేతి కర్రలను, కాటికాపరులకు నూతన వస్త్రాలను బహుకరించారు. మనమే పెంచి పోషించేలాగా, వాటిని పెద్దవి చేసేలాగా భావి భారత పౌరుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం మన చంటి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం మనం ప్రతి సంవత్సరిస్తూనే ఉన్నారు. మన ఫ్లాష్ టీమ్ కి చేతుల మీదుగా and I believe this is happening because of a visionary పూలాంకృతులు చేస్తున్నారు. జోహార్ బుజ్జన్న, జోహార్ బుజ్జన్న, జోహార్ బుజ్జన్న, జోహార్ బడేటి బుజ్జన్న, జోహార్ అన్న మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి గారి 60వ జన్మదినోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన మరి అభిమానులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన బతికున్న రోజు కూడా అందరికీ ఏ విధంగా అయితే అందరి గుండెల్లో ఉన్నారో, చనిపోయినా కూడా అందరి గుండెల్లో ఉండేటట్టుగా అందరికీ కూడా పనిచేసి పెట్టడం జరిగింది. అలాగే అత్యంత ఆప్తులు, మరి ఫ్లాష్ టీంకి అత్యంత ఆప్తులుగా ఉంటూ మరి ఏదైతే వాళ్ళు ఏం చేసినా సరే దానికి సహకరించుకుంటూ వెళ్ళారు. వాళ్ళిద్దరికీ ఉన్న అనుబంధం కూడా అటువంటిది. అలాగే మరి దాని కొనసాగింపుగా మరి ఆయన ఆశయాన్ని మరి బరువైనప్పటికీ కూడా భుజాలు ఎత్తుకుని మరి 2019 నుంచి 24 వరకు కూడా మీ అందరి అభిమానాన్ని చూరగొని, అలాగే ఫ్లాష్ సంస్థ కూడా మరి నా విజయోత్సవంలో వాళ్ళ వంతు కూడా వాళ్ళు పాలు పంచుకొని మరి బుజ్జి గారి మీద ఉన్న అభిమానాన్ని చూరగొన్నాం. అలాగే వాళ్ళకి జరిగిన నష్టాన్ని కానీ, ఏదైతే వాళ్ళకి జరిగిన అవమానం కానీ మళ్ళీ తిరిగి బుజ్జి గారిని స్మరించుకుంటూ వాళ్ళకి అప్పచెప్పవలసిన బాధ్యతను నా మీద వాళ్ళందరూ కూడా పెట్టారు. రేపు మరి అదైతే మరి అందరికీ సేవ చేసి అందరికీ ఉపయోగపడేది ఏదైతే కూలగొట్టారో దాన్ని రేపు ఉదయం 10-11 మధ్యలో నేను వచ్చి సందర్శించి అక్కడ దాని నిమిత్తం నేను మాట్లాడటం జరుగుద్ది. మరి ఈ రోజున బుజ్జి గారికి మరి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ మరి ఏదైతే ఆత్మీయతకి మారుపేరో, నాకు శ్రీను గారితో పెద్ద పరిచయం ఉండేది కాదు. ఏదో వచ్చినప్పుడు పలకరించడం ఇవన్నీ కూడా నన్ను అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. అయినా కూడా ఎలా శ్రీను గారు అర్థం కాదు అందరికీ, నేను కూడా అర్థం కాను. కానీ లాంగ్ పీరియడ్లో నేనేంటనేది ఆయన అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఏదైనా ఉందంటే నాకు మెసేజ్ పెడితే నేను వెంటనే ఆయనకి రిప్లై, మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. అంతకుముందు నా మనోభావాలు కానీ నేనేం చేస్తాననేది కానీ, నేను ఒక ఆశయ సాధన కోసం వచ్చాను. తప్పనిసరిగా ఈ ఆశయ సాధనలో చిన్న చిన్న తప్పులు జరగచ్చు. 1-2% తప్పులు జరిగినా, 1000 మంది పని కోసం ఒకరికి చిన్న నష్టం జరిగినా కూడా అది తప్పు కాదనేది నా భావం. తప్పనిసరిగా అదే విధంగా, ఎందుకంటే నేను ఆర్భాటాలకు అసలు పోను. మీరే చూశారు, నేను ఒక్క కారులోనే వస్తాను, నాకు 10 కార్లు అవసరం లేదనేది. ఫ్లాష్ సంస్థ శ్రీను గారి స్కూటర్ మీద ఎలాగ వెళ్తారో నేను కూడా అలాగే వెళ్ళగలను ప్రజాప్రతినిధిగా కూడా. కానీ అవి ఎవరికైతే మా కార్యకర్తలకు నచ్చవో దానికోసం నేను కారు కొన్నాను. కానీ నాకు లేకపోతే కారుతో కూడా పనేమి లేదు. అందరి గుండెల్లో ఏదైతే బుజ్జి గారు ఉన్నారో దాన్ని చిరస్థాయిగా మిగిలిపోయేటట్టుగా మనం పని చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. అందరూ కూడా 2014 నుంచి కూడా 19 వరకు కష్టపడ్డారు. 19 నుంచి 24 వరకు అనేక అవమానాలు పడి, అనేక బాధలు పడి అందరూ కూడా కష్ట నష్టాలు పడ్డారు. వాళ్ళందరినీ కూడా ఒక దారికి తేవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందరూ కూడా ఎవరైతే అహర్నిశలు శ్రమించారో, ఏ చిన్న తప్పు జరిగినా నా నోటీసులోకి తీసుకురండి, తప్పనిసరిగా అది సరిచేసే బాధ్యతను నేను తీసుకుంటా.
మళ్ళీ చిరస్థాయిగా పేరు ఆ విధంగా ఉండిపోవాలి. మెజార్టీ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మెజార్టీని నిలబెట్టుకోవడం గొప్ప కాదు, ప్రజల మనోభావాలు, ప్రజల గుండెల్లో స్థానాన్ని నిలబెట్టుకోవడం గొప్పతనం. ఆ గొప్పతనాన్ని 24 నుంచి 29 వరకు నిలబెట్టుకుంటూ 24లో చంటి గారు ఏ విధంగా ఉన్నారో 29లో కూడా అదే విధంగా ఉన్నాడు చంటి గారు అని మీరు అందరూ కూడా చెప్పుకునేటట్టుగా, మీ అందరూ మన్నలు పొందేటట్టుగా ఆ పరిపాలన ఉంటుంది. ఏ చిన్న కార్యక్రమానికైనా సరే నేను అమరావతిలో కార్యక్రమం ఉంటే మానేస్తానమో తప్పితే, లేకపోతే ఎవరింటికైనా ఎంత చిన్న కార్యకర్తన్నా వాళ్ళ ఇంటికి వస్తా. ప్రతి ఒక్కరిని కూడా ఇదివరకు ఏ విధంగా అయితే పలకరించానో అదే విధంగా పిలుస్తా. నాకేమి ఎమ్మెల్యే అక్షరాలు 3 నాకు అవసరం లేదు. నేను ప్రజల మనిషిని. ప్రజలకు వచ్చిన అధికారం ఇది. ఈ అధికారం ప్రజలకు ఉపయోగపడాలి కానీ నాకు ఉపయోగపడదు. నా అధికారాన్ని ప్రజల మేలు కోసం ఉపయోగిస్తానని మీ అందరికీ కూడా సవినయంగా మరపించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.